ఒరే మాయా, నేను వైజాగ్ సూర్య. ఏమనంటే పుసుకుని ఫెయిల్ అయిపోతారు. ఏటమయ్యా పుట్టకొక్కలు ఏంటో నేను ఎక్కడికి వెళ్ళి పుట్టకొక్క బలి దొరుకుతుంది మాయా. అదే మాయా మొసరి మాయా. అలాగా గుడికనే వెళ్తున్నాను మాయా. గుడికి వెళ్ళొస్తుంటే దారిలో కనిపించింది మాయా. టక్కని తీసాను మాయా. ఇది అనసేది మాయా, అయినా దొరికింది. గొడుగులు కావాలా పుట్టకొక్కలు? రెండు మాయా, తినేద్దాం, కూర వండేస్తాను మాయా. వీడియో పూర్తి చూడండి మాయా, ఎందుకంటే ఎలా దొరికింది, ఏం చేసింది అన్నీ దీన్ని పెట్టాను మాయా. మరి ఇంకా మీకు ఆలస్యం, మీకోసమే రెడీగా ఉంది రండి. చూసారా గొడుగులు బొడగలు భలే ఉన్నాయి. అబ్బాబాబా, ఇలా వెళ్తుంటే 30-40 స్పీడ్లోనే దారిలో ఆగింది మాయా. అబ్బా, ఒక పక్క కొన్ని గొడుగులు అయిపోయాయి మాయా, కొన్ని బొడగలు ఉన్నాయి. చాలా బాగుంది మాయా. ఆ తీసే విధానం అంతా పే పట్టుకోకు, పిల్లల పూసే పట్టుకోకు అలా అనాలి మాయా. అలా అంటేనే అది బయటకు వస్తుంటుంది. మళ్ళీ రేపు అవన్నీ పిల్లలు ఉంటే బయటకు వస్తాయి మాయా. అలా మొత్తం మీద ఎలాగైతే పుట్టకొక 1 కేజీన్నర ఉంటుంది మాయా. ఈ టైంలోని దొరకడం అనేది చాలా కష్టమే, మనకి బాగా కనిపిస్తుంది మాయా. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను మాయా. ఇంటికి తీసుకొస్తే ఏం చేసిందే మీ అక్క? తీరా చూస్తే నాతోటే వండించింది మాయా. అది కూడా చూస్తావా చూడు మాయా. అదే కాదు, అంత కష్టపడి తీస్తే కడగడం కూడా నేనే మాయా. నాకు కడిగేసి పొయ్యి మీద ఎక్కించాను మాయా. ఎక్కించి అలా మసాలా చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్టి అలా మయోయ్ నీళ్ళు వేయకూడదు మాయా, దాని వాటర్ దానికి సరిపోద్ది. కానీ పట్టుకోక ఇప్పుడు వర్షాలు కాదు కదా, మంచి డ్రై పట్టుకోక మాయా, భలే వచ్చింది మాయా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తర్వాత ఇగో చూసా, అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో జల్లింది మాయా. నీకోసం రెడీగా ఉంది, వచ్చాను మాయా. అందరూ ఎలాగున్నారు? బాగుందా కర్రీ? సూపర్గా వచ్చిందండి. భూమి తెలిచిన ప్రసాదంగా అండి. అబ్బాబా, అద్భుతంగా ఉందనుకోండి. వచ్చేయండి మరి.